దేవర సినిమాలో ఆయుధ పూజ సాంగ్ ఒకటుంది. అది మామూలుగా ఉండదని ముందు నుంచి చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. దేవర ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ హీరోస్ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేనితో ఒక ఇంటర్వ్యూ చేశారు ఎన్టీఆర్, కొరటాల శివ. ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఫన్ రైడ్ గా సాగింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవర పవర్ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అని, మొత్తంగా తీస్తే 8 నుంచి 9 గంటల సినిమా అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే ఇది చాలా ఇంటెన్స్ సినిమా. బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, కానీ లోపల ఎక్కడో చిన్న భయం ఉంది. ఈ సినిమా ఆడాలని చాలా కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ అన్నాడు. అయితే ఈ సినిమాలో అత్యంత క్లిష్టమైన సీక్వెన్స్ ఏది అంటే ఆయుధ పూజ సాంగ్ అని చెప్పారు. ఆయుధ పూజ షూటింగును ఫస్ట్ షెడ్యూల్లో మొదలుపెట్టి ఇదే పాటతో గుమ్మడికాయ కొట్టామని అన్నారు. ఇదొక భారీ సెటప్. ఈ ఎపిసోడ్ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, స్టార్ కాస్టింగ్ అంతా ఇందులో ఉంటుందని అన్నారు. అలాగే ఈ పాటలో ఓ సీను, ఓ ఫైటు, ఓ సాంగు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ఆయుధ పూజ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ పాట ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అంతేకాదు, థియేటర్లు తగలబడిపోయినా పోవచ్చని టైగర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి ఆయుధ పూజ హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. అయితే ఈ పాటను మొన్ననే రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇంత హైప్ ఉన్న పాటను డైరెక్టుగా థియేటర్లోనే ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఇక మరోవైపు దేవర రిలీజ్ కు వారం రోజులు కూడా లేదు. ఇప్పటికే ఓవర్సీస్ లో దేవర అడ్వాన్స్ ప్రీ సేల్స్ బుకింగ్స్ పరంగా దూసుకుపోతోంది. జస్ట్ ప్రీ సేల్స్ తోనే $2 మిలియన్ మార్క్ క్రాస్ చేసేలా ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో దేవర పండగ మొదలైపోయింది. థియేటర్ల దగ్గర కటౌట్ల ఏర్పాటుతో బిజీగా ఉన్నారు టైగర్ ఫ్యాన్స్. మరోవైపు సెప్టెంబర్ 22న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడితో దేవర హైప్ పీక్స్ కు వెళ్లడం గ్యారంటీ.